స్పోర్ట్స్ ఇండస్ట్రీ, పైగా సుద్దులు చెప్పే పెద్ద మనిషి, అందరినీ బాగున్నావా నాయనా అని పలకరించే మర్యాద రామన్న. రైతులకు ఆయనంటే నమ్మకం, ఆ విశ్వాసాన్నే పెట్టుబడిగా చేసుకున్నాడు. అధిక వడ్డీ ఆశ చూపి అక్షరాల 100 కోట్లతో జంప్. ఇత్యాల సాయిబాబా మిత్తి మోసం ఇప్పుడు పాలమూరును షేక్ చేస్తోంది. మనీ మనీ మనీ, ధనమిద మూలం జగత్. డబ్బులు ఎవ్వరికీ ఊరికే రావు. మరి మిత్తి? చెట్టుకు నీళ్లు పోస్తేనే కదప్పా పువ్వులు పూసేది. మరి వడ్డీ కప్పులు ఇస్తేనే కదా దౌలత్ పెరిగేది. ఇదిగో ఈ సార్వారిది అదే దందా. డబ్బులు ఇవ్వడమే కాదు, తను అప్పులు చేస్తాడు. అది మామూలుగా కాదు, అధిక వడ్డీకి. చూడ్డానికే కాదు, ఆయన మాటల్లో కూడా మంచితనం ఉట్టిపడుతుంది. టెన్షన్గా మిత్తి ఇస్తూ నమ్మకం పెంచుకున్నాడు. ఇంకేముంది, వరదల డిపాజిట్లు వెల్లువెత్తాయి. కోట్లల్లో అప్పులు చేశాడు. వన్ ఫైన్ డే ఊళ్ళోంచి జంప్. ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, 22 మండలాల్లో వేల సంఖ్యలో బాధితులు. వందలు కాదు, వేలు కాదు, కోట్ల రూపాయల్లో జరిగిన మోసం. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో సంచలనం సృష్టిస్తున్న ఓం శ్రీ సాయిరాం ఫైనాన్స్ వ్యవహారంపై లోతైన దర్యాప్తు కొనసాగుతోంది. నాగర్ కర్నూలు జిల్లా పోలీసులు ప్రత్యేక టీంను ఏర్పాటు చేసి ఈ దర్యాప్తును కొనసాగిస్తూ ఉన్నారు. కూపీలాగితే మంది డబ్బులతో బినామీ పేరిట రియల్ ఎస్టేట్లో దండిగా సంపాదించాడట. అధిక మిత్తికి ఆశపడ్డ సామాన్యులు ఆడితో పాటు అస్సలు కూడా బీకిందని గొల్లుమన్నారు. ఇది టూకీగా పాలమూరులో ఇత్యాల సాయిబాబా మిత్తి చాటు దగా పర్వం. భూమి పోయిన పైసలు ఈ 2 రూపాయల మిత్తి ఇస్తా అంటే ఏమంగా వస్తాయి కదా, నెల నెలకి ఇన్ని తెచ్చుకుంటాం, మా జీవనం నడుస్తుంది అని చెప్పి తీసుకుపోయి పెట్టాం. మా ఊరోళ్ళు పెట్టిండు, ఇంకా నేను పెట్టినా. సైనికుడు చనిపోయిన డబ్బులు కూడా మన సాయిబాబాతో పెట్టడం జరిగింది. అలాంటి పైసలను కూడా మన ఆర్మీ జవాన్ చనిపోయిన డబ్బులు కూడా ఈ ఫైనాన్స్లో పెడితే ఆ డబ్బులు కూడా ఇప్పియలేకపోతున్నాము. ఇంకొక విషయం అంటే సైనికుల తర్వాత మన దేశంలో 2వ స్థానం రైతుకి ఇస్తారు, ప్రియారిటీ ఇస్తారు. అలాంటి రైతు కూడా ఈరోజు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి, దుర్పరిస్థితి వచ్చింది మన ఒక భారతదేశంలో. ఇత్యాల సాయిబాబా సొంతూరు వనపర్తి జిల్లా రేపల్లి మండలం నాగపూర్. అయితే కొన్నేళ్లుగా నాగర్ కర్నూలులో సెటిల్ అయ్యాడు. ఓం శ్రీ సాయిరాం ఫైనాన్స్ పేరిట వడ్డీ వ్యాపారం నిర్వహించాడు. అయితే పాలమూరు, రంగారెడ్డి, కల్వగొట్టే ఎత్తిపోతల ప్రాజెక్టులకు సంబంధించి భూపరిహారం ప్రకటించాక ముందు చూపుతో బిజినెస్ రూట్ మార్చాడు. అప్పటిదాకా అడిగిన వాళ్ళకు అప్పులు ఇచ్చిన సాయిబాబా భూపరిహారం పొందిన రైతుల్ని టార్గెట్ చేస్తూ అధిక వడ్డీ దందా షురూ చేశాడు. డబ్బులు వచ్చాయిగా, ఏం చేస్తున్నావు, దగ్గర పెట్టుకుంటే ఖర్చు అయిపోతాయి, బ్యాంకులో వేస్తే వడ్డీ ఫాయిదా ఉండదు, అదే మా ఫైనాన్స్ లో డిపాజిట్ చేశామంటే అధిక వడ్డీ, చూస్తుండగానే డబ్బులు అయిపోతాయని వల విసిరాడు. మంచోడనే లేబుల్ ఉంది. టెన్షన్ గా మిత్తి ఇవ్వడంతో ఒకరిని చూసి ఒకరు పోటీలు పడి మరీ డిపాజిట్లు చేశారు. వేడి నీళ్లకు చన్నీళ్లు 4 రాళ్లు కలిసి వస్తాయి కదా అని ఆశపడితే ఇదిగో చివరాఖరకు ఇలా రోడ్డు ఎక్కాల్సి వచ్చింది. కొడుకు చచ్చిపోయాం, పిల్లలు ఉన్నారు. ఆ పిల్లలకి ఎట్లా తెచ్చి పెడతా సార్? 5 లక్షలు ఇవే బొక్కులు ఇచ్చిండు సార్. 5 లక్షలు ఇవే బొక్కులు ఇవ్వబోతుంది. బాండకాయ ఇచ్చిండు, అది నిండితే మళ్ళీ బొక్కులు ఇచ్చిండు సార్. ఏం చేయాలి? పిల్లల పరిస్థితి నా చేత కాదు, నిలబడడానికి కూర్చోనికి. ఇంటికి పోయినాం, ఇంటికి పోతే మీకు లేనే లేవని దెబ్బేసి. ఉమ్మడి పాలమూరు జిల్లాలోని 22 మండలాల రైతులు, ఇతర వర్గాల ప్రజలు సాయిబాబాను నమ్మి డిపాజిట్లు పెట్టారు. అలా సుమారు 100 కోట్ల రూపాయలకు పైగా కూడబెట్టిన డబ్బులతో సాయిబాబా రియల్ ఎస్టేట్ వ్యాపారం మొదలుపెట్టాడు. తన కుటుంబ సభ్యులు మరికొంతమంది బినామీల పేరుతో భూములు రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడు. బాధితులకు కొన్నాళ్లు వడ్డీ సక్రమంగానే ఇచ్చిన సాయిబాబా ఆ తర్వాత ఎగనామం పాలసీ మొదలుపెట్టాడు. ఇవ్వను, ఉన్నప్పుడు ఇస్తా, ఏం చేస్తారో చేసుకోండి అనే దాకా వెళ్ళింది మ్యాటర్. అంత దావు ఎవరికో డావా చేసుకోపో, చెప్పుకోపో. నీకెవరన్నా ఇచ్చేతోళ్ళు ఉంటే చెప్పుకోపో, ఇప్పించేతోళ్ళు ఉంటే. నా దాని 5 రూపాయలు లేవు, నేను ఇయ్యను. ఏం చేసుకుంటావు చేసుకోపో. ఈ పాటు పట్టాడు. ఇంకా పైసలు లేకనే మా గోస దేవుని గుర్తవుతుంది. 20 గ్రామాలు సార్ రైతులు ఆ కూలి నాలో చేసుకొని ఏదో కాయ కష్టం చేసుకొని ఇంతో అంతో వస్తాయని వాళ్ళతోటి డబ్బులు పెట్టిండ్రు. ఆ డబ్బులు ఫైనాన్స్ అని పెట్టిండ్రు. ఫైనాన్స్ బోర్డు తిప్పేసిండ్రు. ఫైనాన్స్ బోర్డు తిప్పేసి చేతులు చేసిండు. ఈ మూటాను, ఈయన వెనక ఉన్న మూటాను, ఆయనతో ఉన్న 15 మందిని మొత్తాన్ని ఇంకా 15 మందిని 15 మందిని జైలుకు దొబ్బి మాకు సరైన న్యాయం జరిపి మాకు డబ్బులు ఇప్పియాలని మేము ఒకటే మా విన్నపము. మంచోడు ఏదో టెన్షన్ గా వడ్డిస్తున్నాడని నమ్మి డిపాజిట్ ఇస్తే అసలుకే ఎసరొచ్చిందని గొల్లుమన్న బాధితులు న్యాయం చేయాలంటూ రోడ్డెక్కి ఆందోళన బాటపట్టారు. మీకు నేను డబ్బులు అయితే ఇవ్వను,
ఎవరికి చెప్పుకుంటారో చెప్పుకోండి, ఏ లాయర్కు చెప్పుకుంటారో, ఏ కేసుకు పోతారో, ఏ ఎమ్మెల్యేతో అనుకోతారో, వాళ్ళందరూ నా మంచులే. నేను పైసలు ఇచ్చి వాళ్ళను కొనుక్కుంటా, నేను ఇన్ని కోట్లైనా వాళ్ళకి ఇస్తా, కానీ మీ ప్రజలకైతే డబ్బులు ఇవ్వనని చెప్పి బెదిరిస్తున్నాడు సార్ మమ్మల్ని. బాధితుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న నాగర్ కర్నూలు జిల్లా పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. అసలు సూత్రధారి సాయిబాబాతో పాటు మరో 4 వ్యక్తుల్ని అరెస్ట్ చేశారు. ప్రాథమిక విచారణలో 50 కోట్లకు పైగా వసూలు చేసినట్టుగా తేలింది. రైతుల నుంచి అప్పు రూపంలో సేకరించిన కోట్ల రూపాయల డబ్బును ఎక్కడెక్కడ ఇన్వెస్ట్ చేశారనే కోణంలో కూపిలాగుతున్నారు పోలీసులు. అందుకే అధిక వడ్డీల ఆశల్ని నమ్మి మోసపోవద్దని సూచించారు నాగర్ కర్నూలు జిల్లా ఎస్పీ వైభవ్ గైక్వాడ్. మోర్ దాన్ 1500 బాధితులు ఇప్పటి వరకు ఐడెంటిఫై చేశాము. వాళ్ళ నుంచి ఆల్మోస్ట్ వాళ్ళు 50 crore రూపీస్ కలెక్ట్ చేసి కొన్ని డేస్ ఇంట్రెస్ట్ రేట్ లాగా రిటర్న్ కూడా ఇచ్చారు. తర్వాత అన్ని మొత్తం అమౌంట్ డిఫాల్ట్ అయింది. సో ఈ సంబంధి మన పోలీస్ డిపార్ట్మెంట్లో చాలామంది బాధితులు రెగ్యులర్గా వచ్చారు, కంప్లైంట్ ఇచ్చారు. ఈ కంప్లైంట్ పైన మన ఒక స్పెషల్ టీం ఇక్కడ ఏర్పాటు జరిగింది అండర్ డిఎస్పీ నాగర్ కర్నూలు ఆధ్వర్యంలో, మరియు సిఐ నాగర్ కర్నూలు కనకయ్య, ఒక సిసిఎస్ సిఐ శంకర్, వాళ్ళతో పాటు కొంతమంది స్టాఫ్ పెట్టి ఒక స్పెషల్ టీం ఈ కేసు గురించి ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. ఓం సాయిరామ్ ఫైనాన్స్ పేరిట మరెన్నో అక్రమాలు జరిగాయనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. బాధితుల ఫిర్యాదుతో అన్ని కోణాల్లో విచారణ స్పీడప్ చేశారు పోలీసులు. ఆరుగాలం కష్టపడిన ప్రజలు, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులో భూ పరిహారం పొందిన రైతులు, ఇలా సాయిబాబా చేతిలో కోట్ల రూపాయలు మోసపోయారు ప్రజలు. ఈ మొత్తం వ్యవహారానికి సంబంధించి లోతైన దర్యాప్తు చేయాలని బాధితులు డిమాండ్ చేస్తూ ఉన్నారు. వడ్డీ దేవుడెరుగు, అసలైన తమది తమకు ఇప్పించాలని బాధితులు గోడు వెళ్ళబోసుకుంటున్నారు. కెమెరామెన్ అంజితో శివకుమార్, టీవీ 9 నాగర్ కర్నూలు జిల్లా నుంచి.